అందరికీ నమస్కారము। ఈరోజు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనకు ఈరోజు 9వ రోజు మద్దతుగా మేము ఈరోజు గుత్తి పట్టణంలో ఈరోజు మున్సిపల్ కార్మికులకు మా వంతు మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ తరఫున మద్దతు తెలుపుతున్నాము। నేను సీఎం గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను। సీఎం గారు ఏసీలో కూర్చొని ఏసీలో సంతకాలు పెట్టే వాళ్ళకి లక్షల్లో జీతాలు, ఇలాంటి కార్మికులు ప్రతిరోజు ఫీల్డ్లోకి వెళ్ళి చెత్త చెదారాన్ని చేతులతో ఎత్తి అన్నీ చేసి దుమ్ము ధూళి అంతా చేతికి తగిలించుకొని వాళ్ళంతా ఇంత కష్టపడే వాళ్లకు కేవలం 13,000 రూపాయల జీతాలు మాత్రమే ఇస్తున్నారు। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెంటనే ఈ జీవో నంబర్ 36ని అమలు చేసి వీళ్లకు గౌరవ వేతనాలు కూడా పెంచాలి। దానితో పాటు వీళ్ళ ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేసి వీళ్ళకి ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంక్షేమ పథకాలు ఏవైతే రావాలో అవి వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము। దాంతో పాటు ఈరోజు ఈ సభాముఖంగా నేను ఈ కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హామీ ఇస్తున్నాను। సయ్యద్ శిక్షావళి అనే నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పట్టణ అధ్యక్షుడిగా ఒక హామీ ఇస్తున్నాను। ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను లేఖ రాస్తాను। తొందరలో మీ కార్మికులకు మంచి జరిగే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను। త్వరలో మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మీ సమస్యలకు పరిష్కరించే విధంగా ఒక లేఖ రావాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పెన్ను పేపర్ ఏమనే బలాన్ని నేను మీ కార్మికుల కోసం ఈరోజు నేను ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి మీ వంతు మీ చేసిన కష్టానికి మీ గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి దానితో పాటు జీవో నంబర్ 36 ప్రకారం మీకు ఏవైతే పథకాలు అమలు చేయాలో దాన్ని అన్ని విధాలుగా మీకు రావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు తొందరలో మా వంతు సహాయ సహకారాలు అందించేలాగా మా వంతు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।